ఇదే కాంగ్రెస్పై మీరు గతంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతిపై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ నేతలకే ఉన్నాయన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెత్తు పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ పని తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నారు. దేశంలో కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ అన్నారు. ఇన్ని మాటలు అన్నారు. మళ్ళీ మీ కుటుంబం టికెట్ కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కుటుంబం టికెట్ కొరకు కాదు, వాస్తవంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ యొక్క లైన్కు కట్టుబడి మాట్లాడతాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్కు కట్టుబడి మాట్లాడవలసి వస్తుంది. ఎవరైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ యొక్క లైన్కు కట్టుబడి మాట్లాడవలసి వస్తుంది తప్ప వేరే విధంగా భిన్నంగా మాట్లాడడానికి ఆ పార్టీ బాగా చేసింది, ఈ పార్టీ బాగా చేసింది, ఆ నాయకుడు బాగా చేసింది, ఈ నాయకుడు బాగా చేసిందని అధికార పార్టీలో మనకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండదు. తప్పకుండా రాజకీయ విమర్శలు చేసినప్పుడు పార్టీ లైన్ కట్టుబడి చేస్తాము. ఆ విమర్శలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాలి. బీజేపీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మీరు చెప్తా ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలోకి చేరి దాన్ని అడ్డుకుంటాననే కదా మీ భావం. కానీ మీ మొన్నటి నాయకుడు చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో కూర్చొని ఇదేమి రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నానని 3 ఏళ్ల క్రితం చెప్పాడు. అప్పుడు కడియం శ్రీహరి ఎందుకు ఆయన్ని తప్పుపట్టలేదు? చాలా చక్కటి ప్రశ్న అడిగిన చంద్రశేఖర్. నేను ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాను. అదే రోజు నన్ను పిలిచి నన్నే ప్రెస్ మీట్ పెట్టమన్నారు. అది కూడా చెప్పాలి మీకు. నేనే ప్రెస్ మీట్ పెట్టినా. రాజ్యాంగాన్ని మార్చడం లేదు అని చెప్పి మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ఇది తప్పుడు సంకేతం వెళ్తున్నది, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగంలో అనేక అమెండ్మెంట్స్ వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అమెండ్మెంట్స్ తీసుకొస్తే అవసరం ఉంటే తీసుకొస్తామని చెప్పాము. రాజ్యాంగం మార్చమని చెప్పడం జరిగింది. అంటే దాన్ని సరి చేసే ప్రయత్నం డ్యామేజ్ కంట్రోల్ చేశారా? సరి చేసే ప్రయత్నం చేశాను నేను. డ్యామేజ్ కంట్రోల్